బ్రేకప్ అవబోతుందని ముందే తెలుసుకోవచ్చు అంటే దీని మీద ఒక థియరీనే సజెస్ట్ చేశారంట. అది కూడా 1994 ప్రపోజ్ చేసిన థియరీ ఇప్పటికి కూడా వర్క్ అవుతుందంట. అండ్ దాన్ని 4 హార్స్మెన్ థియరీ అంటారు. దీన్ని జాన్ గాట్మెన్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ డెవలప్ చేశారు. ఈ థియరీ ఏంటో చెప్పే ముందు అసలు అది ఎలా డెవలప్ చేశారో అంటే షాక్ అవుతారు. ఫస్ట్ వీళ్ళు కొంతమంది అప్పుడే పెళ్ళైన కపుల్స్ని తీసుకొని ఒక 8 అవర్స్ ఇద్దరిని సపరేట్ చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంచారు. ఆఫ్టర్ 8 అవర్స్ వాళ్ళని ఒకరితో ఒకరు మాట్లాడుకోమని 15 మినిట్స్ వదిలేసి ఆ 15 మినిట్స్నే రికార్డ్ చేశారు. అలా మాట్లాడుకునేది కూడా ఒకరినేమో ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడమన్నారు, అండ్ ఇంకొకరినేమో వాళ్ళ మ్యారేజ్లో ఉన్న ఏదో ఒక గొడవ గురించి ఆ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడమన్నారు. సో ఇలా రికార్డ్ చేసిన కపుల్స్ని చాలా సంవత్సరాల తర్వాత కాంటాక్ట్ అయ్యి అందులో ఎంతమంది విడిపోయారు, ఎందుకు విడిపోయారు అని రీజన్స్ అని అవి రాసేసి స్టడీ చేసి మెయిన్గా విడిపోవడానికి రీజన్ అయినా 4 రీజన్స్ అని రాశారు. అవే 4 హార్స్మెన్. అండ్ ఇలాంటి స్టడీస్కి ముందే అగ్రిమెంట్ ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఈ 4 హార్స్మెన్ థియరీలో ఉన్న 4 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ది క్రిటిసిజం. దీన్ని డాక్టర్ గాట్మెన్ ఏమంటారంటే క్రిటిసిజంలో చాలా టైప్స్ ఉంటాయి, కానీ ఒక పర్సన్ని పర్సనల్గా మాటలతో అటాక్ చేస్తే క్రిటిసిజం మాత్రం ఇద్దరి మధ్యలో ఉంటాయి. ఒక పర్సన్ని పర్సనల్గా మాటలతో అటాక్ చేసే క్రిటిసిజం మాత్రం ఇద్దరి మధ్యలో ఉంటే ఆ క్రిటిసిజం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని కేర్ చేయట్లేదని మీకు అనిపిస్తుందంటే మీరు వాళ్ళకి ఎలా చెప్తారు? కేర్ చేస్తాం అనుకున్నా బట్ చేయలే, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కేర్ అని చెప్తారు. అండ్ ఇలా చేసినప్పుడు ఒకవేళ అవతల వాళ్ళు అర్థం చేసుకుంటేనే అంటే బాగానే ఉంటుంది, అర్థం చేసుకుంటే, లేకపోతే అది వేరే విషయం. అయితే ఇలా కాకుండా నువ్వు ఇప్పుడు ఇంతే ఇలాగే చేస్తావు, పట్టించుకోవు, ఇంత సెల్ఫిష్ ఏంటి అని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అన్నా కూడా ప్రాబ్లం ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే విడిపోతారు. సెకండ్ వన్ డిఫెన్సివ్నెస్. ఇది మోస్ట్లీ క్రిటిసిజంకి రెస్పాన్సివ్ లాగా వస్తుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, కేర్ చేయట్లేదని ఎగ్జాంపుల్, దీన్ని తీసుకుంటే ఇప్పుడు పార్ట్నర్ కేర్ చేయట్లేదని చెప్పడం ఏంటంటే వాళ్ళ నీడ్, అండ్ అది వాళ్ళకి అది రావట్లేదని చెప్పినప్పుడు ఓకే మనం అది ఇవ్వలేదు, ఆ సిచ్యువేషన్లో ఇవ్వలేదు అని అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ నేను ఎంత కేర్ ఇచ్చినా నీకు ఓన్లీ ఇవ్వలేనివి మాత్రమే గుర్తుంటాయి అని డిఫెన్సివ్గా ఆర్గ్యూ చేస్తే దాంట్లో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అక్కడ పార్ట్నర్ చెప్పేది ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాళ్ళకి కేర్ రాలేదని, అండ్ రాలేదు కాబట్టి రాలేదని చెప్పారు, కానీ కేర్ వచ్చినప్పుడు కూడా కేర్ చేయట్లేదని చెప్తే గొడవ పడచ్చు. మరి ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారంటే, లాజిక్ కాదు, వాళ్ళు డిఫెన్సివ్ అయిపోయి అలా మాట్లాడతారంటే దీనివల్ల కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వదు, అండ్ అదే కంటిన్యూ అయితే ఆ రిలేషన్షిప్ ఉండదు. థర్డ్ వన్ కాంటెంప్ట్. ఇదేంటంటే కోపంలోనో ఆర్ బాధలోనో ఆర్ వేరే ఏ ఎమోషన్లోనో రియాక్ట్ అయ్యేవే డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ అరవడం, అవతల వాళ్ళకి వెటకారం చేసి మాట్లాడడం, ఆర్ బాడీ లాంగ్వేజ్ లైక్ కళ్ళు తిప్పేయడం, ఆర్ స్ట్రైట్ ఫేస్డ్గా ఉండడం, ఇలా దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. అండ్ లాస్ట్ది స్టోన్ వాలింగ్. ఇది కాంటెంప్ట్కి వచ్చే రెస్పాన్స్ అనమాట. అంటే అక్కడ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆపేయడం, కాల్స్ కట్ చేయడం, ఆర్ పట్టించుకోపోవడం, ఇలా బిహేవ్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. ఇన్ కేస్ ఈ ప్రాబ్లమ్స్ కనుక ఒక కపుల్లో ఉన్న ఇద్దరిలో ఒకరిలో కొన్ని ఇంకొకరిలో కొన్ని ఉంటే ఇమీడియట్గా మీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని చేంజ్ అవ్వడానికి చూసుకోండి. లేకపోతే రిలేషన్షిప్స్ అయితే సెట్ అవ్వదు అండ్ విడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.